తెలంగాణ గుండెకాయ సింగరేణి. ఈ సింగరేణి సంస్థలో ఒరిస్సా రాష్ట్రంలోని నైని బ్లాక్ సింగరేణి బొగ్గు వెలుగు తీస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ కాకుండా మరొక ఎండిఓ కాంట్రాక్ట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వెలువడినటువంటి టెండర్లో కొద్ది మంది వ్యక్తులకే, అనుకూల శక్తులకే, సంస్థలకే ఆ టెండర్ దక్కాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి అధికారుల పైన అజమాయిషీ చేస్తూ సైట్ విజిట్ సర్టిఫికేటేషన్ అనేది వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకే ఇచ్చి కట్టబెట్టి దానివల్ల సింగరేణికి ఎక్కువ కోట్ చేసి నష్టాన్ని కలిగించి దివాలా తీసి ఉనికికే ప్రమాదం కల్పించేటువంటి చర్యలు చేపడుతున్నటువంటి దాంట్లో ఈరోజు బట్టి విక్రమార్క గారి యొక్క ప్రెస్ మీటే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. దాన్ని రద్దుకు నువ్వు ఆదేశించినవు అని అంటే దాని వెనుక ఎంత గోల్మాలు, ఎంత కుట్ర జరిగింది అనేటువంటిది అంతా కూడా కార్మిక వర్గం అర్థం చేసుకుంటుంది. అందుకే దీనిపైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి ఇలాంటి కుట్రలను కూడా ఎత్తి చూపుతూ తెలంగాణ ప్రభుత్వ అవినీతిని సింగరేణి పైన ఏ విధంగా అజమాయిషి చేస్తున్నది అనేటువంటిది, సిఎండ్ఎండి లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి అనేటువంటిది మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా జరుపుకోలేనటువంటి పరిస్థితి అయితేంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఇవ్వాల్సినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్ను కూడా ఫైల్ మీద సంతకం చేయలేకపోయినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడాయి. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ఏ విధంగా దివాలా తీసే ప్రయత్నం చేస్తుందో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తూ ఉంది.